హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక దేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ దేశం ప్రపంచంలోనే చాలా ప్రత్యేకమైన దేశాలలో ఒకటి. ఈ దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక్క నది కూడా ఉండదు. ఇక్కడ నీటి కంటే ఆయిల్ ఎక్కువగా దొరుకుతుంది. ఇక్కడ ప్రజల దగ్గర ఎంత డబ్బు ఉంటుందంటే కొంతమంది తమ ఇళ్లలో బంగారంతో చేసిన వాష్రూమ్స్ ని కూడా నిర్మించుకుంటారు. ఇక్కడ ఉండే విలాసవంతమైన జీవితం విషయంలో ఈ దేశ ప్రజలను మించే దేశం ఉండదు. ఇది ఎలాంటి దేశం అంటే ఇక్కడ దొంగతనం చేయాలని ఆలోచించడానికి కూడా చాలా మంది భయపడతారు. ఎందుకంటే ఇక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ దేశంలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు కూడా కనిపిస్తాయి. ఇప్పటికే మనం ఏ దేశం గురించి మాట్లాడుకుంటున్నామో మీకు అర్థమై ఉంటుంది. ఆ దేశం పేరు సౌదీ అరేబియా. సో ఈ రోజు వీడియోలో ఈ దేశానికి సంబంధించిన ప్రతి ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియో చాలా స్పెషల్ గా ఉండబోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. ఈ దేశం యొక్క పూర్తి పేరు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. ఇది వెస్టర్న్ ఏషియాలో ఉండే దేశం. ఈ దేశానికి సరిహద్దులుగా జార్డన్, ఇరాక్, కువైట్, ఖత్తర్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలానే ఒమన్ మరియు యెమెన్ లో ఉంటాయి. సౌదీ అరేబియా అనేది ఒక ఇస్లామిక్ దేశం. ప్రస్తుతం ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 3,53,00,000 వరకు ఉంటుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మొత్తం జనాభాలో దాదాపు 84% మంది నగరాల్లోనే నివసిస్తారు. అయితే గ్రామాల్లో నివసించే వాళ్ళ సంఖ్య కేవలం 16% మాత్రమే. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సౌదీకి ప్రత్యేకంగా ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ దేశం ప్రకారం వాళ్ళ పవిత్ర గ్రంథమైన ఖురాన్ మరియు ప్రాఫెట్ మొహమ్మద్ల బోధనలే వారికి రాజ్యాంగానికి ఆధారంగా భావిస్తారు. వాస్తవానికి ఈ దేశ పరిపాలన ఎక్కువగా షరియా మీద ఆధారపడి నడుస్తుంది. సౌదీ అరేబియా గురించి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వడంలో చాలా ఆలస్యంగా సౌదీ అరేబియా డెసిషన్ తీసుకుంది. అలానే సౌదీ అరేబియా అనేది ప్రపంచంలో ఒక పెద్ద దేశము. కానీ ఇక్కడ ఒక్క నది కూడా ఉండదు. అందుకనే తాగునీటి అవసరాల కోసం ఈ దేశం చాలా పెద్ద స్థాయిలో సముద్రపు నీటిని ఫిల్టర్ చేసి ఉపయోగించడం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా డీసాలినేషన్ టెక్నాలజీ ఉపయోగించే దేశాలలో ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈ దేశంలో నీటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు వాటిని చాలా వరకు నియంత్రించగలిగారు. సౌదీ అరేబియాలో ముస్లింలకు అత్యంత పవిత్రమైన రెండు ప్రదేశాలు ఉన్నాయి. అవి మెక్కా మరియు మదీనా. మెక్కాను ముస్లింలు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తారు. అందుకనే చాలా మంది అక్కడ భూమిని కొనాలని అనుకుంటారు. దాంతో మెక్కా నగరంలో ఉండే భూముల విలువ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భూముల్లో ఒకటిగా మారింది. ప్రతి సంవత్సరం ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది ముస్లింలు ఈ రెండు పవిత్ర నగరాలకు వస్తూ ఉంటారు. ఇవి ముస్లింలకు అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలుగా భావిస్తారు. అయితే మనకు ఒక సామెత ఉంటుంది, పైవాడు ఇవ్వాలనుకుంటే ఊహించని స్థాయిలో ఇస్తాడని. అచ్చం అదే పరిస్థితి ఇప్పుడు ఈ దేశానికి కూడా వర్తిస్తుంది. ఇక్కడ డబ్బుకు ఎలాంటి కొరత కనిపించదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలలో సౌదీ అరేబియా కూడా ఒకటి. ఈ దేశంలో ఎక్కడ చూసినా డబ్బు మరియు సంపదే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు చాలా చోట్ల ఖరీదైన వస్తువులు మరియు విలాసవంతమైన జీవన శైలి కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ ఈ దేశం వాటిని ఎలా అభివృద్ధిగా మార్చుకుందో చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ దేశాలలో కొన్ని ఆహారాలకు ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. అలానే ఇక్కడ పంది మాంసం వినియోగంపై కూడా నిషేధం ఉంది. నిజానికి ఇక్కడ చట్టాలు మరియు నియమాలే ఈ దేశానికి ప్రత్యేక గుర్తింపుని తెచ్చాయి. ఈ నియమాలను ఉల్లంఘించిన వారిపై చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు. అక్కడి చట్టాలు అర్థం కావాలంటే మీకు ఒక సంఘటన చెప్తాను. సౌదీ అరేబియాలో 2018 వరకు సినిమాలపై నిషేధం ఉండేది. దానితో చాలా మంది ప్రజలు కేవలం సినిమాలు చూడడానికి ఇతర దేశాలకు వెళ్లేవారు. కానీ తరువాత ప్రభుత్వం ఆ నిషేధాన్ని తొలగించింది. ఇప్పుడు అక్కడ థియేటర్స్ లో సినిమా విడుదల అవుతున్నాయి. అయితే ఇప్పటికీ అన్ని సినిమాలు అక్కడ విడుదల కావు. ప్రత్యేకంగా కొన్ని సినిమాల్లో ఎక్కువ బోల్డ్ సీన్స్ ఉంటే అలాంటి సినిమాలను అక్కడ రిలీజ్ చేయనివ్వరు. సౌదీ అరేబియాలో భయంకరమైన వేడి ఉంటుంది. ఈ విషయం దాదాపు అందరికీ తెలుసు. కానీ ఈ తీవ్రమైన వాతావరణం కారణంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ పనులు ప్రత్యేకంగా 2 షిఫ్ట్లలో జరుగుతాయి. మొదటి షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్, అంటే ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. ఆ తర్వాత రెండో షిఫ్ట్ అనేది సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది. మధ్యాహ్నం సమయంలో అందరూ విశ్రాంతి తీసుకుంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఎండలో పనిచేయడానికి వర్కర్స్ కి చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్ 50 డిగ్రీస్ కంటే కూడా ఎక్కువగా నమోదవుతుంది. అంటే ఆ సమయంలో బయట చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు. సౌదీ అరేబియా ప్రజల్లో స్మోకింగ్ అలవాటు కూడా ఎక్కువగా ఉంటుందంట.
ఉంటుందంట. వాటిని దిగుమతి చేసుకునే దేశాలలో ఇది ప్రపంచంలో ప్రముఖ దేశాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. కానీ మంచి విషయం ఏమిటంటే 2012 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో స్మోకింగ్ పై పూర్తిగా నిషేధం విధించింది. మరియు ఇక్కడ బ్యాన్ అంటే నిజంగానే బ్యాన్ చేయవలసిందే. ఎవరైనా వాటిని ఫాలో అవ్వకుండా పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అందుకే మీకు ఎప్పుడైనా సౌదీ అరేబియా వెళ్లే ప్లాన్ ఉంటే అక్కడ నియమాలు మరియు చట్టాల గురించి ముందుగానే తెలుసుకొని వెళ్ళడం మంచిది. లేకపోతే అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక సేఫ్టీ విషయానికి వస్తే సౌదీ అరేబియాని ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల్లో ఒకటిగా భావిస్తారు. ఇక్కడ చట్టం అమలు చాలా కఠినంగా ఉంటుంది. అందుకే నేరాల సంఖ్య తక్కువగా ఉంటుందని చెప్తారు. ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్టు ఇక్కడ ఎవరైనా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అక్కడ శిక్షలు ఎలా ఉంటాయని మాత్రం అడగకండి. దాని గురించి మీరే స్వయంగా తెలుసుకుంటే ఇంకా బాగా అర్థమవుతాయి. ఇదే కారణంగా ఈ దేశంలో దొంగతనాలు చాలా తక్కువగా జరుగుతాయని చాలా మంది చెబుతూ ఉంటారు. కొంతమంది అభిప్రాయం ప్రకారం నేరం చేసే వాళ్ళకి చట్టం పట్ల భయం ఉంటేనే నేరాలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్ నిర్మించే ప్రాజెక్ట్ ప్రారంభించారు. దాని పేరు కింగ్డమ్ టవర్. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 2014లో మొదలు పెట్టారు. ఇప్పుడు దీని ఎత్తు గురించి మాట్లాడితే ఇది దాదాపు 3280 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే సుమారు 1 కిలోమీటర్ ఎత్తులో నిర్మించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం దుబాయ్ లో ఉంది. దాని పేరు బుర్జ్ ఖలీఫా. దాని ఎత్తు ఎంత ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఈ కొత్త టవర్ ఒక నిర్మాణం పూర్తయితే ఇది ఎంత భారీగా కనిపిస్తుందో. ఇప్పుడైతే ప్రపంచంలో పెద్ద పెద్ద టవర్స్ ని నిర్మించడం కూడా ఒక ట్రెండ్ లాగా మారిపోయింది. అలానే ఇది టూరిస్టులని ఆకర్షించడానికి కూడా ఒక ముఖ్యమైన మార్గంగా మారింది. అందుకే ఈ పోటీలో ఏ దేశం కూడా వెనకపడాలని కోరుకోవడం లేదు. ఇంకో విషయం ఏమిటంటే సౌదీ అరేబియాలో కొంతమంది ప్రత్యేకంగా చిన్న వయసులో క్యామెల్ మీట్ ని కూడా ఇష్టంగా తింటారంట. సౌదీ అరేబియాలోని ఒక నగరం ప్రత్యేకంగా బేబీ క్యామెల్ మీట్ ఉత్పత్తి కారణంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రజలలో ఈ మీట్ కి మంచి డిమాండ్ ఉంటుంది. అంతేకాదు ఈ మధ్య కాలంలో బేబీ క్యామెల్ మీట్ ని ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎప్పుడైనా పెద్ద విందులు లేదా ప్రత్యేకమైన కార్యక్రమాలు జరిగితే ఈ మీట్ తో తయారు చేసిన బిర్యానీని చాలా మంది ఇష్టపడతారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సౌదీ అరేబియా ప్రజలకు ఖరీదైన కార్లు కొనడం మాత్రమే కాదు, విఐపి వెహికల్ నెంబర్స్ పెట్టుకోవడం కూడా చాలా ఇష్టం. ఇక్కడ ప్రత్యేక నెంబర్ ప్లేట్స్ కోసం కొందరు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. చూస్తుంటే డబ్బు ఖర్చు చేయడానికి ఒక కారణం దొరికితే చాలన్నట్టుగా వాళ్ళు ఉంటారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ చాలా మంది ప్రజలు ఆర్థికంగా చాలా బలంగా ఉంటారని. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ చాలా మంది తమ పనుల కోసం పర్సనల్ సర్వీసెస్ లేదా మెయిడ్స్ పై ఎక్కువగా ఆధారపడతారని అంటారు. అంటే ప్రతి పని వాళ్లే చేయడం కంటే ఇతరుల దగ్గర సహాయం తీసుకోవడం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ దేశంలో పుట్టి పెరిగిన స్థానిక ప్రజలను సాధారణంగా అరబ్ ప్రజలుగా పరిగణిస్తారు. వారిలో చాలా మందికి జీవన అవసరాల విషయంలో పెద్దగా కొరత ఉండదు. ఈ దేశంలో ఉండే చమురు సంపద వల్ల ప్రపంచంలో ఆర్థికంగా బలమైన దేశాలలో సౌదీ అరేబియా కూడా ఒకటిగా మారింది. అందుకే కొంతమంది తమ రోజువారీ పనుల కోసం ఇతరుల సహాయం తీసుకోవడం కూడా సాధారణంగా కనిపిస్తుంది. దీనివల్ల ఇక్కడ విదేశాల నుంచి వచ్చిన చాలా మంది ఉద్యోగులు వివిధ సేవా రంగాల్లో పనిచేస్తూ కనిపిస్తారు. ప్రత్యేకంగా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఈ దేశంలో మహిళలకు సంబంధించిన కొన్ని కఠినమైన నియమాలు కూడా ఉండేవి మరియు కొన్ని విషయాల్లో ఇప్పటికీ నియంత్రణలు ఉన్నాయి. ఉదాహరణకి గతంలో కొన్ని పరిస్థితులలో మహిళలు విదేశాలకు వెళ్ళకూడదని, వాళ్ళు విదేశాలకు వెళ్ళాలంటే కుటుంబం అనుమతి లేదా అధికారిక అనుమతులు తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ఆ రూల్ ని తీసేశారు. సౌదీ అరేబియాలో దాదాపు 95% భూమి భాగం ఎడారితో నిండి ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కొన్ని ఎడార్లు కూడా ఉన్నాయి. అందులో నఫట్ డెజర్ట్, అలానే ప్రపంచంలో అతిపెద్ద ఇసుక ఎడారిలో ఒకటైన రూబ్ అలీ ఖాలీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సౌదీ అరేబియాలో ప్రతి చోట ఎవరినైనా లేదా ఏదైనా ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తీయడం నేరం. ఇంకా ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు లేదా భద్రతకు సంబంధించిన ప్రాంతాలలో ఫోటోలు తీసే ముందు అనుమతి తీసుకోవడం ఖచ్చితమంట. ఎవరైనా ఈ నియమాలను ఉల్లంఘిస్తే సౌదీ చట్టాల ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకనే ఈ రూల్స్ ని సౌదీ అరేబియాకి వెళ్లే చాలా మంది టూరిస్టులకి ముందుగానే చెప్తారు. ఇంకో విషయం ఏమిటంటే గతంలో సౌదీ అరేబియా ప్రజల్లో చదువుపై ఆసక్తి తక్కువగా ఉండేది. అయితే ఇది ముఖ్యంగా కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎక్కువగా వినిపించే అభిప్రాయం. ఇప్పుడు పరిస్థితి
పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం విద్య, టెక్నాలజీ, బిజినెస్ మరియు ఇంకొన్ని రంగాలపై కూడా సౌదీ అరేబియా దృష్టి పెడుతుంది. ఎందుకంటే కేవలం ఆయిల్ మీద ఆధారపడి భవిష్యత్తును నిర్మించడం సరిపోదని ఇప్పుడిప్పుడే వారికి అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఈ దేశం విద్య, పెట్టుబడులు మరియు కొత్త అవకాశాల వైపు కూడా వేగంగా అడుగులు వేస్తుంది. మీరు ఒక మాట వినే ఉంటారు కదా, ఏ రోజైతే ఆయిల్ అయిపోతుందో ఆ రోజు వీళ్ళ గేమ్ కూడా అయిపోతుందని. చాలా మంది చాలా కాలంగా సౌదీ అరేబియా భవిష్యత్తు గురించి ఇలానే మాట్లాడేవారు. గతంలో ఇక్కడ చాలా మంది పిల్లలు స్కూల్ కి వెళ్లే వాళ్ళు కాదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ కూడా తమ పిల్లల చదువుపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అలానే చాలా మంది పిల్లలను స్కూల్ కి పంపిస్తున్నారు. ఇందులో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ స్కూల్స్ లో చాలా మంది ఇండియన్ టీచర్స్ కూడా పనిచేస్తూ కనిపిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సౌదీ అరేబియా ఇప్పుడు తమ చట్టాలు మరియు సామాజిక విధానాలలో కొత్త మార్పుల దిశగా ముందుకు సాగుతుంది. ఈ మార్పుల వల్ల అక్కడ ప్రజల జీవితాల్లో కొంత మార్పు కనిపిస్తుంది. అంతేకాదు టూరిస్టులకి కూడా ఇది ఉపయోగకరంగా మారుతుంది. ఉదాహరణకి సౌదీ అరేబియా ఇప్పుడు మహిళలకు డ్రైవింగ్ చేసే అనుమతి ఇచ్చింది. ఇంతకు ముందు అమ్మాయిలు డ్రైవింగ్ కూడా చేయకూడదు. అలానే ఇంకొన్ని మార్పులు కూడా చేసింది. విదేశీ కపుల్స్ కి మ్యారేజ్ ప్రూఫ్ చూపించకుండా హోటల్ రూమ్ ఇచ్చే అవకాశం కూడా కల్పించింది. ఇలా ఈ దేశం సాంప్రదాయాలను కొనసాగిస్తూ కొన్ని విషయాలలో ఆధునిక మార్పులను కూడా స్వీకరిస్తూ ముందుకు వెళ్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకప్పుడు మహిళలు ఒంటరిగా హోటల్ రూమ్స్ తీసుకొని ఉండకూడదు, కానీ ఇప్పుడు ఆ నియమాన్ని కూడా తీసేశారు. ఈ మార్పుల ద్వారా సౌదీ అరేబియా మరింత మంది టూరిస్టులని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ దేశంలో మీకు ఎక్కువగా కనిపించే జంతువు క్యామిల్. అందుకనే ఇక్కడ ఒంటెలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. మీకు ఆశ్చర్యం కలిగించే ఇంకో విషయం ఏంటంటే రియాద్ నగరంలో ప్రపంచంలోనే ప్రముఖమైన క్యామిల్ మార్కెట్స్ ఉంటాయి. ఇక్కడ ఎటు చూసినా సరే చాలా చోట్ల క్యామిల్స్ కనిపిస్తాయి. కొన్ని అంచనాల ప్రకారం ఇక్కడ రోజు కొన్ని వందల సంఖ్యలో క్యామిల్స్ కొనుగోలు మరియు అమ్మకాలు జరుగుతాయి. ఇంకో విషయం ఏమిటంటే రియాద్ అనే నగరం ఈ దేశం ఒక రాజధాని నగరం కూడా. సౌదీ అరేబియాలో అధికారిక కరెన్సీ సౌదీ రియాల్. దాని విలువ భారత రూపాయితో పోలిస్తే మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు సుమారుగా సౌదీ అరేబియా రియాల్ ఒక విలువ దాదాపు 25 భారతీయ రూపాయలు ఉండవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఈ వీడియోలో సౌదీ అరేబియా గురించి మీకు అత్యంత ఆసక్తికరంగా అనిపించిన విషయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ దేశానికి వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మాతో షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఫైనల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో దేశంతో కలుద్దాం.